ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, నువ్వు ఆశించినట్లు నీ వివాహ జీవితంలో జరగకపోవచ్చు. నువ్వు ఆశించినట్లు నీ వివాహ జీవితంలో జరగకపోవచ్చు. ఎస్, ఎంతో సంతోషంగా వివాహ జీవితంలో నువ్వు అడుగు పెడతావు, ఎంతో సంతోషంగా కుటుంబంలో నువ్వు అడుగు పెడతావు, కానీ నువ్వు ఆశించినట్లు నీ వివాహ జీవితం జరగకపోవచ్చు. ఇనుముకి మనం అంత విలువ ఇవ్వం, చక్కకి మనం అంత విలువ ఇవ్వం, రాళ్ళకు మనం అంత గొప్ప విలువ ఇవ్వం, ఉప్పు బస్తాకి మనం అంత గొప్ప విలువ ఇవ్వం. అంటే విలువ ఇవ్వం అన్నట్ల. ఇసుక బస్తాకి మనం అంత గొప్ప విలువ ఇవ్వం. వెండికి మనం మిగతా వాటికన్నా ఎక్కువ విలువిస్తాం, కానీ బంగారానికి మరి ఎక్కువగా విలువిస్తాం. ఆ విలువైన దాన్ని ఎలా పడితే అలా పెట్టవు, ఎక్కడ పడితే అక్కడ పెట్టవు, ఎవడి చేతికి పెడితే ఆడికి ఇవ్వవు. ఎక్కడ ఉంచాలో నీకు తెలుసు, ఏ లాకర్లో ఉంచాలో తెలుసు, ఎక్కడ ఉంచాలో నీకు తెలుసు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదంటే అది ఏంటిది? విలువైనది. నీ కుటుంబాన్ని ఎవడి చేతిలో ఆడిన పెట్టకూడదు, నీ భర్త బతుకుని ఎవడి చేతిలో ఆడ పెట్టకూడదు, నీ భార్య జీవితం ఎవరి జీవితంలో పెట్టకూడదు. ఒక బంగారం గనక అది కనబడకపోతే ఎంత తగతగలాడిపోతావో. మా అమ్మలకైతే రాత్రిపాటు 2 గంటలకు ఫోన్ చేసింది నాకు ఒక ఆమె, బాబు ప్రార్థన చేయవా గొలుసుపోయిందని. ఇప్పుడు ఫోన్ చేయాలా? బంగారం బంగారం అంటే ఒక 2 గంటలకి లెగిసి ఆమెకు, మరి నాకు అర్థం కాల, 2 గంటలకి పెళ్ళికెళ్ళి వచ్చి చూసిందో, మరి ఎప్పుడు వచ్చి చూసిందో. పాపం ఆడోళ్ళంట భర్తను కూడా ఇలాగ అనరంట, బంగారం చూసి. అంటే నీకు బంగారానికి ఎంత విలువో నేను చెప్పనా, దానికన్నా విలువైనది ఘనమైనది నీ కుటుంబ జీవితం. దాన్ని కూడా నువ్వు విలువగా చూడాలి. ఏ రోజైతే నువ్వు విలువగా చూస్తావో, ఇప్పుడు ఆమె నీ ఇల్లు కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బిడ్డలు కట్టబడతారు, ఉన్నతమైన ఇంటిగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే. నా దేవుడే కడతాడు దాన్ని. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొంటే వ్యర్థం. దేవుడే కడతాడు దాన్ని. నువ్వు ఆశించినట్లు జరగకపోవచ్చు. ఎస్, అబ్రహాము శారా, శారమ్మ సౌందర్యవతి. ఎన్నో సంవత్సరానికి 80 సంవత్సరాలకు కూడా సౌందర్యవతి అంటే 30 సంవత్సరాలకు ఆమె సౌందర్యం, ఎంత సౌందర్యం మీరే ఊహించండి ఒకసారి. ఏమంటే 80 సంవత్సరాలకి రాజుగారి కన్ను ఆమె మీద పడిందండి. ఇక్కడ ఎవరన్నా 80 సంవత్సరాల మామూలు ఉన్నారా? ఎవడన్నా కళ్ళు ఆడ మీద పడతాయా? చెప్పండి, కళ్ళు పడతాయి? ఎవడన్నా కళ్ళు పడతాయా? అదంతా ఎందుకు 60 సంవత్సరాల మీద కళ్ళు పడతాయా? 70 సంవత్సరాల వ్యక్తి పురుషుడి మీద కళ్ళు పడతాయా? మీరు చెప్పండి. 80 సంవత్సరాల మామ మీద కళ్ళు పండి అంటే ఎంత అందగత్తో చూడండి. ఆమె సౌందర్యవేతో. అబ్రహాం ఎంత అందగాడో చూడండి. అద్భుతమైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, అద్భుతమైన జంట. కానీ ఇలా ముందుకు వెళ్తుండగా ఆశించింది వాళ్ళ జీవితంలో జరగల. వాళ్ళిద్దరు అనుమతితోనే ఇంకొక స్త్రీని వాళ్ళ కుటుంబ జీవితంలో ప్రవేశపెట్టారు. ఒక కుమారుడు జన్మించాడు. వాళ్ళు వెళ్తున్న బాధ, క్లిష్ట పరిస్థితి భయంకరం. ఆశించింది జరగల. కానీ అబ్రహాం నిన్ను విడిచి వెళ్ళిపోతానల్లా, శారమ్మ నిన్ను విడిచి వెళ్ళిపోతానల్లా, నీ వల్లనే ఇలా జరిగింది, నా వల్లనే ఇలా జరిగింది, నీ వల్లనే జరిగింది, మీ అమ్మ వల్ల ఇలా జరిగింది, మీ నాన్న వల్ల ఇలా జరిగింది అని వాళ్ళు కొట్టుకోవాలా. ఇంత బీభత్సం జరిగిన, ఇంత పాపిష్టి కార్యం జరిగిన భార్య భర్తలు విడిపోలా. ఈరోజు నీ ఇంట్లో కూడా అదే జరగాలి. ఏమి జరిగినా, ప్రపంచం తలకిందలైపోయినా, రోగముతో తలకిందలైపోయినా, నిందతో తలకిందలైపోయినా, ఆర్థికంతో తలకిందలైపోయినా, నీ భార్య భర్తలు విడిపోకుండా ఉండండి. నా దేవుడు 3వ పేట తాడుగా ఉన్నాడు. ఆయనకి డీల్ చేయడం తెలుసు, ఆయనకి హ్యాండిల్ చేయడం తెలుసు, ఆయనకి విడిపించడం ఆయనకి తెలుసు. ఇంట్లో ఉన్న స్త్రీని, ఆ కుమారుని బయటికి నెట్టేశాడు. నెట్టి ఆ కుటుంబాన్ని మళ్ళా నిలబెట్టాడు. ఈరోజు నీ ఇంట్లో ఆశించింది జరగపోవచ్చు, కానీ విడిపోకండి. ఎస్, ఇద్దరు కలిసి ఉండటం వలన దానికున్న టెన్షన్స్ ఉంటాయి, దానికున్న వేదన ఉంటుంది, దానికున్న దుఃఖం ఉంటుంది, కానీ విడిపోకండి. హ్యాండిల్ చేయగలడు. ఆ టెన్షన్ను కూడా భరించగల శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆ వేదన కూడా భరించగలిగిన శక్తి నీకు ఇస్తాడు. ఎస్, యోబు
ఎంత మంచి భార్య భర్తలండి, అబ్బా ఏం ప్రార్థనా పరులండి, అబ్బా ఎంత భక్తి పరులండి, ఇంకొక మాసాలు మనం ఎవరిని కూడా పోల్చాలండి. దేవుడే చెప్పాడండి ఎంత నీతిమంతులో, ఎంత యథార్థవంతులో, అబ్బా అన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. కానీ ఒకేసారి ఇల్లు అన్నీ పోయినాయండి. 10 మంది పిల్లలు మరణించారండి. ఆస్తి పోయింది, పలుకుబడి పోయింది, ఆరోగ్యం పోయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళిద్దరు అనుకునేది ఏంటి తెలుసా? ఎందుకయ్యా మా ఇద్దరిని బతికించావు ఈ కష్టాలన్నీ చూడటానికా? ఈరోజు వాక్యం వింటున్న కొన్ని కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. యేసయ్యా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించావు, 100కి 100% నమ్ముతున్నావు. కానీ ఒక పక్కన కుమారుడు బతుకు సరిగ్గా లేదు, ఒక పక్కన కూతురు బతుకు సరిగ్గా లేదు, ఇంకొక పక్కన ఇంకో కుమారుడు బతుకు సరిగ్గా లేదు, ఇంకొక కూతురు బతుకు సరిగ్గా లేదు, వ్యాపారం సరిగ్గా లేదు, ఆరోగ్యం లేదు, ఎప్పుడు ఉంటానో పోతానో తెలియదు, మొత్తం అయిపోయినాయి. ఇవన్నీ మేము చూడటానికా? కానీ వాళ్ళిద్దరూ విడిపోలా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. వారు అనుకున్నది ఆశించినంత జరగల. దేవుడు జోక్యం చేసుకుని ఇప్పుడు కసి మీద ఆమె అనాలి. వారు ఆశించిన దానికన్నా మించిన జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆర్ యు రెడీ? ఆశించినట్లు జరగల. విడిపోకండి. మనందరి జీవితంలో అది వివాహ విషయం మాత్రమే కాదు, మరి ఏదైనా మూడిటిని మనం రుచి చూడాలి. దేన్ని చూడాలి? మూడిటిని. ఇమీడియట్ ప్లెజర్, తక్షణ ఆనందం. అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి వయలిన్ ప్లే చేయడం మీరు చూస్తున్నారు, కీబోర్డ్ ప్లే చేయడం చూస్తున్నారు, గిటార్ ప్లే చేయడం చూస్తున్నారు. అది చూడగానే మీకేం కలిగిద్ది? నేను కూడా ఇలా చేస్తే బాగుండు. అదేంటిది? అది తక్షణ ఆనందం. నేను చేస్తాను, బాగుంటుందని. కానీ ఇమీడియట్ ప్లెజర్ అది ఎక్కువసేపు ఉండదు, తక్షణ ఆనందం. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుంది చూడండి. క్రైసిస్, క్లిష్ట పరిస్థితి, సంక్షోభం. క్రైసిస్ అంటే ఇమీడియట్ ప్లెజర్ అంటే తక్షణ ఆనందం. కానీ నువ్వు ఆ వయలిన్ నేర్చుకోవాలి అంటే, ఆ కీబోర్డ్ నేర్చుకోవాలి అంటే, గిటార్ నేర్చుకోవాలంటే ఆ నుంచి నట రాదు. అది అర్థమైందా? మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి, పొద్దున్నే లగాలి, దాన్ని అని ప్రాక్టీస్ చేయాలి. అది ఏంటిది? అది గట్టి చెప్పాలి. ఏంటిది? అది క్లిష్ట పరిస్థితి, ఒక సంక్షోభం, నలిగిపోతాం. ఆ లెసన్ అప్పగించాలి. అబ్బో పొద్దున్నే లగాల, అబ్బో 2 గంటలు కష్టపడాలా. ఆ క్లిష్ట పరిస్థితిలో ఎవడు ఉండడు. 100%లో 99% నమస్కారం గిటారు, నమస్కారం కీబోర్డు, నమస్కారం వైలిన్ అని వెళ్ళిపోతారు. కానీ ఒక్కడు మాత్రమే నిలబడతాడు. అప్పుడు వెంటనే జరిగేది చూడండి. ఇమీడియట్ ప్లెజర్, తక్షణ ఆనందం. క్రైసిస్. పర్మనెంట్ జాయ్, శాశ్వత ఆనందం. ఇప్పుడు చూడండి, ఆర్ యు రెడీ? ఆ క్లిష్ట పరిస్థితి గుండా అందరూ 100లో 100% ఇమీడియట్ ప్లెజర్. నేను కూడా కీబోర్డ్ నేర్చుకోవాలి, నేను కూడా గిటార్ వాయించాలి, నేను కూడా వైలిన్ నేర్చుకోవాలి. ఇమీడియట్ ప్లెజర్ అందరికి ఉంటుంది. ఈ 100 మంది మ్యూజిక్ క్లాస్కి అక్కడికి వెళ్తారు. వెళ్ళేసేసి ఫస్ట్ రోజునే ఈ క్లిష్ట పరిస్థితి చూసి మనకి ఎక్కేటట్లేదురా. ఆ క్లిష్ట పరిస్థితిలో నుండి ఆడు ఉండలేకపోవడం వలన ఆడికి ఏముండదు? శాశ్వత ఆనందం ఉండదు. కానీ ఒక్కడికి మాత్రమే ఆ క్లిష్ట పరిస్థితిలో పొద్దున్నే లెగిస్తాడు, 4 గంటలు లెగిస్తాడు, కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తాడు, శ్రమిస్తాడు. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం స్టేజీ ముందల కీబోర్డ్ పెట్టి ప్లే చేస్తుంటే వైవాహిక జీవితం కూడా ఈ 3 స్టెప్స్ గుండా మనం వెళ్ళాలి. ఏంటిది? ఇమీడియట్ ప్లెజర్. అబ్బా ఇమీడియట్ ప్లెజర్. పెళ్ళప్పుడు ఈ డెకరేషన్ చూడండి, ఇది చూడండి, ఫోటోలు చూడండి, కెమెరా చూడండి, మన డెకరేషనే చూడండి. ఏ పెళ్ళిలో చూశారండి ఇలాగా? మన డెకరేషన్ చూడండి. ఇది చూడగానే ఫోటోలు తీస్తుంటే అబ్బా ఏంటిది అది? మినిస్టర్ గారు వస్తారు, వాళ్ళు వస్తారు. సజ్జన్నయ్య కూడా మా పెళ్ళికి వచ్చాడు తెలుసా? ఇమీడియట్ ప్లెజర్. కానీ మధ్యాహ్నం 2 గంటలకల్లా సజన్నయ్య వెళ్ళిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు, అమ్మ నాన్న వెళ్ళిపోతారు, అత్తయ్య మామయ్య వెళ్ళిపోతారు. మీరిద్దరూ కలిసి చేతులు పట్టుకొని
అప్పుడు నుండి ప్రారంభం. దాన్ని ఏమంటారు? క్రైసిస్. అమ్మో, ఆ భర్త ఏమో అదో రకమైన స్వభావం, ఈమెదేమో అదో రకమైన స్వభావం, ఇద్దరు మెంటల్ కేసు. ఈమెమో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానట, ఈడేమో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. వాళ్ళిద్దరు ఉన్నట్టే ఇక ఆర్థిక ఇబ్బంది, నలిగిపోతారు. ఎవ్వడికి ఏం చేయాలో ఎవ్వడికి ఏం అర్థం కాదు. ఆ క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తుండగా నలిగిపోతారు. అప్పుడే ఇద్దరు పిల్లలు పుడతారు. ఇక అప్పుడే ఆర్థిక ఇబ్బంది, అద్దె కట్టుకోలేరు, ఆ పిల్లల ఫీజు కట్టుకోలేరు, స్కూల్ ఫీజు కట్టుకోలేరు. మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే ₹1,00,000, ఆ స్కూల్లో చేర్పించాలంటే ₹3,00,000, ఎల్కేజీ పిల్లలకు మాత్రమే. ఇక ఈ క్లిష్ట పరిస్థితి గుండా వాళ్ళు ఉండలేక వాళ్ళు విడిపోవడానికి ఇష్టపడతారు. ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా నిలబడటానికి రెడీ అయితే పర్మనెంట్ జాయ్.